హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. రేపటి నుంచి అయితే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా. శ్రావణ మాసంలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే నేను ఈ వీడియోలో పెడుతున్నానండి. వీడియో అయితే అందరూ చివరి వరకు చుట్టానికి అయితే ట్రై చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ కూడా. అయితే శ్రావణ మాసంలో చాలామంది చాలా డౌట్స్ అయితే షార్ట్ వీడియోస్లో అరేంజ్ చేశారండి. అంటే వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో అనేది చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి లాంగ్ వీడియో కూడా ఒకసారి చూడండి. అయితే శ్రావణ మాసం ఈసారి 5 శుక్రవారాలతో వస్తుందండి. అయితే స్టార్టింగ్ డేనే శ్రావణ మాసం అనేది శుక్రవారం రావడం చాలా ప్రత్యేకం కాబట్టి ఈ శుక్రవారాలకు సంబంధించి ఒక చిన్న రెమెడీ అనేది చెప్తున్నాను. ఎవరింట్లోనైనా ఉంటాయి కదండి యాలకులు ఇలా తీసుకొని ఒక 2 మినిట్స్ వాటర్లో నానబెట్టి అవి ఇలాగ నా దగ్గర పూసలు ఉన్నాయండి. ఆ పూసల సాయంతో నేను పూసలోకి 8 యాలకులకు 9తోని నేను ఇలాగ మాల కూర్చానండి. అమ్మవారికి యాలకుల మాల అంటే చాలా ఇష్టం అనమాట. గంధంతో ఇలా అలంకరించుకొని బొట్టు పెట్టుకొని నేను మీకు చూపించడం కోసం అయితే ఇలా చేస్తున్నాను. తమలపాకు కింద అమ్మవారిని అయితే ఇలాగ పెట్టేశాను. యాలకుల మాల అయితే వేశానండి. 5 శుక్రవారాల్లో మినిమం ఒక 3 శుక్రవారాలు అంటే 3 శుక్రవారాలైనా మీరు ఇలా చేసినట్టయితే మీరు ఏదన్నా తీరని కోరిక కానీ ఏదన్నా అనుకుంటున్న పని అవ్వకపోయినా అప్పులు ఎవరికైనా ఇచ్చారు కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. ఈ రెమెడీ అయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి ఖచ్చితంగా మనం పసుపు గుమ్మలతో మాల అనేది చేస్తాం కదా. చాలామందికి రావట్లేదు మాల చేయటం. ఏమీ లేదండి, మామూలు పసుపు కొమ్ములు తీసుకొచ్చుకొని నా దగ్గర ఈ సైజు ఉన్నాయండి. నేను ఇలాగ తీసుకున్నాను. ఒక 11 పసుపు కొమ్ములు తీసుకున్నాను. సేమ్ యాలకుల మాల ఎలా అయితే 3 శుక్రవారాలన్నా చెప్పాను అలాగే పసుపు కొమ్ములు కూడా కనీసం ఒక 3 శుక్రవారాలు అమ్మవారికి కనుక మీరు వేయగలిగితే ఈ సేమ్ మీకు ఇలాగే ఫలితాలు వస్తాయి అన్నమాట. అప్పులు తీరిపోవటము లేదంటే అప్పులు తీర్చుకోవటానికి మీకు కావాల్సినంత శక్తి అనేది అమ్మవారు ఇస్తారు. నేనైతే ఇలాగ 11 అయితే తీసుకున్నాను పసుపు కొమ్ములు తీసుకొని కొంచెం పసుపులోనైతే ఇలాగ ముందు కడిగేసుకొని ఇలాగ పసుపు దారానికి అయితే ఇలా కట్టేసుకున్నానండి. మామూలుగా మనం మాల కట్టుకుంటాం కదా, మాల కట్టినట్టే ఇలాగే కట్టేసుకున్నాను. ఇలా కట్టేసుకొని సరిపడా ముడి వేసుకొని నేను అమ్మవారికి నా దగ్గర ఉన్న వెండి ప్రతిమకు అయితే వేసుకుంటున్నాను. మీరు దేవుడు పటానికి కూడా వేసుకోవచ్చు. ఇలాగ వేసుకుంటే అమ్మవారు మన కోరికనైతే ఖచ్చితంగా తీరుస్తారు. శ్రావణ మాసం అంటే ఖచ్చితంగా మనం తాంబూలం ఇస్తాం కదా. తాంబూలం అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చామనుకోండి, ఇచ్చిన మనకు తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఏదైతే తాంబూలం ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్లౌజ్ పీస్ని ఇలాగ సన్నగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత తాంబూలంలో ఖచ్చితంగా గాజులు పెడతాం కదా, ఆ గాజులు 2 వైపుల కొనల నుంచి ఇలాగ తీసేసుకొని మధ్యలో ఫ్రూట్స్ మనం ఏవైతే ఇవ్వాలనుకుంటున్నామో అన్నీ పెట్టేసి ఇలాగ లాగేస్తే మనకి ఒక చిన్న బ్యాగ్ లాగా అయిపోతుందండి. చాలా క్యూట్గా చాలా బాగుంటుంది కదా. ఇది కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇచ్చే వాళ్ళకి కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకుంటారు. అయితే దీన్ని ఇలాగే వదిలేయకుండా ఇలాగ వైట్ థ్రెడ్ ఒకటి తీసుకొని దానికి పసుపు రాసేసుకొని కట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళు పుస్తల తాడు మార్చుకుంటానికి కూడా యూజ్ అవుతుంది. ఇలా ఇచ్చారంటే చాలా బాగుంటుంది. శ్రావణ మాసం అంటేనే డెకరేషన్ కదండి. మనం ఇంటిని ఎంత అలంకరించుకుంటే అమ్మవారు అంతలాగా మన ఇంట్లో ఉంటారని మనం సెంటిమెంట్గా ఫీల్ అవుతాము. అలాంటి వాటికి ఈ డిఐవై అనేది బాగా పనిచేస్తుంది. మీరు మామిడాకులు తెచ్చుకొని మామిడి ఆకులకి కాడ అనేది మధ్యలో చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. కాడ ఒక కొన భాగంలో అటు సైడ్ ఇటు సైడ్న 75% వరకు ఇలా కట్ చేసుకొని నా దగ్గర చామంతి పూలు గులాబీ పూలు ఉన్నాయండి. ఇదైతే కాడ లోపల నుంచి ఇలా కుచ్చేసుకొని ఇంటికి తోరణాలాగా అయితే కట్టేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అయితే ఇంకొకళ్ళు షార్ట్ వీడియోలో ఇలాగ మెసేజ్ పెట్టారు, అక్క మాకు కలశం కానీ లేదంటే పీఠం కానీ అమ్మవారి విగ్రహం కానీ పెట్టుకున్న ఆయనవైతే లేదంట, కానీ నాకు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం లాగా చేసుకోవడం అంటే చాలా ఇష్టం, దీనికి సంబంధించి ఏదన్నా ఒకటి చెప్పండి అని అన్నారు. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నానండి. ఇందాక యాలకుల మాల తీసుకున్నాను కదా, అవైతే అమ్మవారికి ఇలా వేసుకొని కింద నేను చెంబు ఒకటి పెట్టుకున్నానండి. మీరు చెంబులు కాకపోతే జస్ట్ ఒక తమలపాకు వేసుకొని ఏమీ వేయకుండా అయితే అమ్మవారిని పెట్టకూడదు. నా దగ్గర వెండి ప్రతిమ ఉంది కాబట్టి నేను వెండి ప్రతిమ పెట్టుకున్నా. మీరైతే ఇంకా శ్రావణ మాసం అంటే ఎవరికొకరు చిన్న గోల్డ్ అనేది తీసుకుంటారు కదండి, ఆ గోల్డ్ అనేది పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇలా పెట్టేసుకొని యాలకుల మాల అలాగే పసుపు కొమ్ములు మాల వేసుకొని నా దగ్గర వేణుగులు ఉన్నాయి, నేను ఇక్కడ ఏనుగులు ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇలాగ చేయొచ్చు. చెంబు పెట్టినంత మాత్రం ఏం అవ్వదండి. దీనిలో మనం ఆవాహన చేయలేదు, అమ్మవారిని మామూలుగా పెట్టుకున్నాము. ఇలాగ పెట్టుకొని అంటే వరలక్ష్మి వ్రతము ఆనవాయితీ చెంబు కానీ ఇట్లా కలశం కానీ ఇలాంటివి పెట్టుకుని వాళ్ళు కూడా ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి.